హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ఈ యొక్క లెంతీ వ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేయక చాలా రోజులే అయ్యింది. సో, నా సాటర్డే రొటీన్ ఎలా ఉంటదో మళ్ళీ షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అన్ని వీడియోస్ లాగానే రొటీన్‌గానే ఉంటది. బట్ లెంత్ వీడియోస్ పెట్టాలని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి. రొటీన్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బయటంతా క్లీన్ చేసేసుకొని కల్లాపి చల్లుకొని ముగ్గులేసేసుకోవడమే. తర్వాత ఇంట్లో పని ఇవాళ కొంచెం లేట్‌గానే లేచాను నేను. అరౌండ్ 7 అయింది. సో, విద్వాన్‌కి స్కూల్ ఉండదని చెప్పేసి నేను ఉండదని అనుకున్నాను. ఎవ్రీ వీకెండ్ ఉండదు, సాటర్డే అండ్ సండే. సో, ఇవాళ కూడా లేదనుకున్నాను కానీ నాకు గుర్తులేదు. ఇవాళ హాఫ్ డే ఉందని చెప్పేసి నిన్న పెట్టారు మెసేజు. సో, ఎడ్యుకేషన్ ఫెయిర్ అని చెప్పేసి జరుగుతుంది వాళ్ళ స్కూల్‌లో. దాని గురించి అని చెప్పేసి స్కూల్ ఉంది వాళ్ళకి. సో, ఓన్లీ స్నాక్స్ వరకే పెట్టి టిఫిన్ చేపిచ్చేసి పంపియమన్నారు. సో, త్వరగా అయితే ఇంట్లో దోసపిండి ఉంది కాబట్టి స్నానం అందు చేయించేసి తనని పంపించేశాక ఇవాళ స్టార్ట్ చేశాను పని. ఎందుకంటే లేట్‌గా లేచాను కాబట్టి. సో, తనని పంపించేశాకనే బయటంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టుకుంటాను. మా చిన్న అబ్బాయినైతే మా హస్బెండ్ ఆడిస్తున్నారు. ఇంకా అందుకని నేను త్వరగా అయితే చేసుకుంటున్నాను. ఇవాళ సాటర్డే కాబట్టి పూజ చేసుకునే ఉంటది కాబట్టి ఇవన్నీ అయితే చేసుకుంటున్నాను. మేడొస్తది ఇల్లు ఊడ్చి తుడచడానికి, కానీ తను వచ్చేవరకి లేట్ అయిపోతుంది. నేను దీపం పెట్టుకొని మళ్ళీ టిఫిన్ చేయాలి ఇంట్లో. చిన్నోడికి స్నానం చేయించి నేను స్నానం చేసి పూజ చేసి తిని అనే వరకు బాగా లేట్ అయిపోతుంది. తను కొంచెం లేట్‌గానే వస్తది. సో, అందుకని ఇంకా సాటర్డే ఒకటి నేనే ఊడ్చుకొని తుడుచుకుందాంలే అనేసి స్టార్ట్ చేసేసుకున్నాను. మ్యాక్సిమం ఇలా పూజలు ఉన్నప్పుడు నేనే తుడుచుకుంటాను. తన పైన ఏం డిపెండ్ అవ్వను. పూజలు లేనప్పుడు మట్టుకే తను చేస్తది. ఇంట్లో రొటీన్ దీపం పెట్టుకోవాలనుకున్నా కూడా ఇల్లు ఊడ్చేసేసుకొని ఓన్లీ అక్కడి వరకే నేను తడిగుడ్డేసేసుకొని దీపం పెట్టుకుంటాను. తను వచ్చేవరకు అయితే ఏం వెయిట్ చేయను. తను వచ్చేవరకు బాగా లేట్ అవుతుంది. సో, ఇల్లు ఊడ్చేసేసుకున్నాను. తడిగుడ్డ కూడా పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా ఇవాళ బాత్రూమ్‌లో క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను. అవి ఆల్రెడీ హార్పిక్ వేసేసి అయితే ఇంకా ఒకటేసారి బాత్రూమ్‌లు క్లీన్ అయిన తర్వాత చిరాకుగా ఉంటది కదండీ! ఇంకొకటేసారి స్నానం చేసేసుకొని వచ్చి పూజ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. మా చిన్న అబ్బాయికి కూడా స్నానం చేయించేసేసి ఫస్ట్ వాడికి స్నానం చేయించేసేసి డ్రెస్ చేసేసి తర్వాత నేనెళ్ళి స్నానం చేసేసుకొని వచ్చి ఫస్ట్ అయితే నేను స్నానం చేయగానే కడపలైతే కడుక్కుంటానండి. వారంలో ఒక్క రోజైనా కడపకు పసుపు, కుంకుమలు రాసుకోవాలండి. పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు, ముగ్గు అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. సో, నేనైతే వారంలో ఒక్క రోజైనా కంపల్సరీ ఇలా చేసుకుంటాను. ఇంకా పండుగలు ఉన్నప్పుడు కార్తీక మాసంలలో రోజు కూడా చేసిన రోజులున్నాయి. సో, రోజు కుదరకపోయినా కూడా వారంలో ఏదో ఒక రోజైనా గడప కూడా లక్ష్మీదేవితో సమానం కదండీ! ఒక్క రోజైనా పసుపు, కుంకుమలతో అలంకరించుకొని పూజ చేసుకోవాలి. ఏ పూజకైనా ఫస్ట్ ఇల్లు, గడప, వాకిలి ఇవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాతనే ఏ పూజ అయినా చేసుకోవాలి కదండీ! సో, నేనైతే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను ఏ పూజ అయినా కూడా. ఫస్ట్ స్నానం చేసి వచ్చి గడపకి ఈ పూజ చేసుకుంటాను. ఆ తర్వాత తులసి కొట్టు దగ్గర కూడా వాటర్ పోసేసి క్లీన్ చేసుకొని ఇక్కడ కూడా పసుపు, కుంకుమలు రాసుకొని ముగ్గు పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకొని అయితే లోపలికెళ్ళి అప్పుడు పూజా రూమ్‌లో నిన్నటి పూలు ఉంటే తీసి అదంతా క్లీన్ చేసుకొని దీపపు కుందులన్నీ రెడీ చేసుకుంటాను. ఎవ్రీడే అయితే ఇలానే చేస్తాను. ఎవ్రీడే గడప కడగకపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీడే గడప కడిగి పసుపు రాసి ముగ్గులు పెడితే మా వాడు అస్సలు ఉంచట్లేదు. పిల్లల కోసమని చెప్పి అలా చేయట్లేదు. లేకపోతే మామూలుగా అయితే నార్మల్ వాటర్‌తో అయితే కడుగుతానండి గడప. ముగ్గులైతే పెట్టను. ఎందుకంటే వీడు పెట్టినా కూడా ఉంచట్లేదు. అసలు మొత్తం చెదిరేస్తాడు. ఇంకా కనీసం స్పెషల్ డేస్ అన్న వారంలో ఒక్క రోజైనా పసుపు రాసుకొని ముగ్గులేసుకోవాలి కదా అని చెప్పేసి చేస్తాను. అది కూడా నేను వేసిన ఒక 10-20 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచట్లేదు వీళ్ళు. కానీ ఏదో అయినా మనం చేసుకోవాలి కదండీ! పిల్లలు చేపేస్తున్నారని కూడా ఒక రోజు కూడా చేసుకోకుండా ఉండలేం కదా! సో, దానికోసమని ఒక రోజైనా అలా చేస్తాను నేను. సో, తులసి కొట్టు దగ్గర కూడా క్లీనింగ్, ముగ్గులు అన్నీ పెట్టేసుకోవడం అయిపోయింది. ఇంకా లోపలికెళ్ళి పూజ కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ.
టిఫిన్ కూడా చేసేసిన తర్వాత ఇవాళ మా నైబర్ అక్క వాళ్ళది యానివర్సరీ ఉండే, సో కేక్ కట్ చేపిద్దామనేసి అనుకొని అందరము అయితే గ్యాదర్ అయ్యి అక్క వాళ్ళకి యానివర్సరీ డే విషెస్ చేసి కేక్ అయితే కట్ చేయించామండి. సో నా డే వ్లాగ్ వచ్చేసి ఇలా గడిచిందండి. ఇదండి నా వ్లాగ్ వచ్చేసి. ఇంకా మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ యువర్ తెలుగింటి అమ్మాయి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.